కార్తీక మాసం శివుడు విష్ణువు ఇద్దరికీ పవిత్రమైన నెల. వనంలో భోజనం చేయడం అంటే ప్రకృతిలో దేవుడిని స్మరించడం. ఇది శివకేశవుల అనుగ్రహం పొందుతారనే నమ్మకం. ఈ మాసం పూర్తిగా ప్రకృతి పూజకు అంకితం. వనంలో చెట్ల క్రింద పచ్చదనం మధ్య భోజనం చేయడం వల్ల మనిషి ప్రకృతి పవిత్రతను అనుభవిస్తాడు. మనసుకు ప్రశాంతత వస్తుంది, శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి భాగం పంచుకోవడం పితృదేవతలకు తృప్తిని అందిస్తుందని శాస్త్రం చెప్పుతుంది. పుణ్యఫలం పెరుగుతుందని నమ్మకం. అందరూ కలిసి వనంకి వెళ్లి వండకుని పంచుకుని తినడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి, అన్యోన్యత పెరుగుతుంది. పెద్దలు చిన్నలు కలిసి చేసే మంచి సంప్రదాయం. అంతేకాకుండా పంటకాలం ముగిసిన తర్వాత కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ప్రకృతి ఇచ్చిన ఫలానికి కృతజ్ఞతగా ప్రజలు వనానికి వెళ్లి భోజనం చేసేవారు. అలాగే పురాణాలలో దేవతలు కూడా కార్తీక మాసంలో వనానికి వెళ్లి భోజనం చేశారని, ఆ సంప్రదాయాన్ని మనుషులు అనుసరిస్తున్నారని చెప్పుతారు. కార్తీక మాసం వనభోజనం చేయడం అంటే ఆధ్యాత్మిక పుణ్యం, ప్రకృతి పూజ, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్య ప్రయోజనమన్నీ కలిసిన అద్భుత సంప్రదాయం. కార్తీక మాసం వనభోజనాలు మన ఆధ్యాత్మికతకు ఒక దారి, మన కుటుంబానికి ఒక నమస్కారం. మన పెద్దలు చేపట్టిన ఈ సంప్రదాయానికి మనము ఒక భాగం అవుదాం. ఈ కార్తీక మాసంలో మనం కూడా ప్రకృతితో ఒక్కసారి భోజనం పంచుకుందాం. ఇప్పుడు ఉన్న ఈ వేగవంతమైన జీవితంలో ఆ వనభోజనం మనకొకటి గుర్తు చేస్తుంది. మనిషి ప్రకృతిని మరచిపోకూడదు, కుటుంబని దూరం పెట్టకూడదు. వనంలో ఒక పూట భోజనం కడుపు నిండడమే కాదు, మనసులో వేల్భావాలు నింపుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లక్ష్మీనిధి బిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.